సభాధ్యక్షుడు మిత్రులు గజల్ శ్రీనివాసరావు, పెద్దలు మాకెంతో ఆపులు, తెలుగు భాషను ఎంతో ప్రేమించే ఉన్నత సంస్కారవంతులు మండలి గుర్తుప్రసాద్ గారికి, అలాగే విశ్వాసానంద స్వామీజీ గారు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు నాయుడు గారు, డాక్టర్ శ్రీరామ్ గారు, ఈరోజు ఈ చక్కని కార్యక్రమానికి స్ఫూర్తి ప్రదాత సురేష్ గారు, ఇక్కడికి చేసిన అందరికీ నా నమస్కారం. మనమంతా హనుమంత్ జయంతి అని మాట్లాడుకుంటాం. నాకెందుకు కరెక్ట్ అంటే మన తెలుగు వాళ్ళ భాషలో అది కరెక్ట్ పదం కాదేమో. ఎందుకంటే ఇందాక పెద్దలు మాట్లాడుతూ మనందరికీ తెలిసిందే హనుమంతుడు చిరంజీవి. సో చిరంజీవి కాబట్టి ఈరోజు వైశాఖ దశమి రోజు మన తెలుగు వాళ్ళు ఆయన జన్మదినంగా మనం భావిస్తాం. హనుమంతుడు జన్మదినం ఒక్కొక్కరు ఒక్కొక్క తేదీగా, ఒరియాలో సపరేట్గా, తమిళనాడులో సపరేట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం ఈ వైశాఖ మాసంలో దశమి రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. మనం దాన్ని హనుమాన్ జయంతి అని అనుకోవడం కన్నా హనుమంతుని జన్మదినోత్సవం అని అనుకోవడం సభలో మనం హనుమంతుని పుట్టినరోజు వేడుకలు. ఆయన చరిత్ర, ఆయన లేని ప్రదేశం లేదు. హనుమతత్వం అన్ని చోట్ల ఉంటుంది. మహానుభావుడైన సాక్షాత్తు విష్ణుమూర్తి అంశం అయిన విష్ణుమూర్తి గారే మానవులతో జన్మించినారు. కాబట్టి మనం రామాలయాన్ని మన ఊళ్ళో నిర్మించుకొని అక్కడ రామనామ జపం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా హనుమంతుడు అక్కడ ఉంటారు, మనతోటే ఉంటారు. సో కాబట్టి ఆ రామతత్వాన్ని గజల్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన భారతీయతే రామతత్వంతో ముడిపడి ఉంది. ఎక్కడైతే శ్రీరాముని కొలుస్తారో అక్కడ హనుమంతుడు, ఆంజనేయ స్వామి అక్కడే ఉంటారు. ఆంజనేయ స్వామి ఎక్కడుంటే అక్కడ భయానికి తావు లేకుండా మనం ఉంటాం. మరి ఇప్పుడు మనం ఒక ప్రత్యేక పరిస్థితి చూస్తున్నాం. రామాలయం చాలా చోట్ల మరి శిథిలావస్థ చేరుకుంటే మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలంటే మరి కొన్ని రాక్షస మొక్కలు అడ్డుపడుతున్నాయి. మరి ఎందుకు అంటే మరి అక్కడ రామాలయం పూజలు లేవు, అక్కడ హనుమంతుడు ఉండడు. హనుమంతుడు ఉండని చోట ధైర్యానికి అవకాశం లేదు. ధైర్యం లేనప్పుడు మరి రాక్షస మొక్కలు దాడి చేస్తాయి. కాబట్టి మనం తిరిగి ఎక్కడైతే రామాలయాలు శిథిలావస్థలో ఉన్నాయో అక్కడ ప్రజలు చాలా మంది అన్ని వర్గాలు వెళ్ళిపోయి ఉండవచ్చు. అయినప్పటికీ మనం మన దేవుణ్ణి, మన రాముణ్ణి అక్కడ పునఃప్రతిష్ఠించే బాధ్యత మనం అందరం, భారతీయులుగా పుట్టిన మనం అందరం అది దానికి పూనుకోవాలి. ఆ బాటలో నేను ఒక పురాతన దేవాలయాన్ని మీ అందరికీ ఆ పురాతన దేవాలయాన్ని
పునర్నిర్మిస్తాను అంటే నన్నే మాత్రం వచ్చాను. నేను ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి నన్నే నువ్వు నిర్మించడానికి వీలేదు అన్నాడు. అలాగే ఎంతో మంది మన సురేష్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన కష్టాలు చెప్పారు. కష్టాలు చెప్పి ఒక ధ్వజస్తంభం పెట్టాలి అంటే కూడా ధ్వజస్తంభం కూడా పెట్టలేము, నన్ను గుడి కట్టలేము అన్నట్టు వారిని ధ్వజస్తంభం పెట్టలేము అని స్వామీజీ గారు కూడా ఇందాక దాని గురించి పేర్కొనడం జరిగింది. ఇలా మనం ఏం కట్టాలన్నా అడుగుతున్న అవరోధాలు, అబ్జెక్షన్లు, వేరే వారు ఏది కట్టుకున్నా అడిగితే మా ఓట్లు అక్కర్లేదని బెదిరిపోయి అదే పనిగా అదే మన గుండె కట్టుకుంటాడు అంటే ఓట్లు అక్కర్లేదు అంటారు. అక్కర్లేదు పోరా అని చెప్పి తెలుసు తప్ప ఏం ఒక 20 మంది పదవి పోయారు, ఏమీ కావాలి. ఓటు ఏమైనా కావాలి. మా దేవుడి ఆలయాన్ని మేము నిర్మించుకునే హక్కు కోల్పోయి, మా దేవుడిని మేము పూజించుకునే హక్కు కోల్పోవడానికి మీ 20% ఓట్ల కోసం మేము ఎవరు సిద్ధంగా లేవు అని ధైర్యంగా నేను మనల్ని చెప్పా. మనం అందరూ ఒకే మాట మీద ఉన్నాం. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా మారిన వారు, మనసు మారిన వారు తిరిగి మనసు మార్చుకోవచ్చు కూడా. వారు మనసు మార్చుకోవాలని ఆశిద్దాం. రామతత్వాన్ని తద్వారా హనుమ తత్వాన్ని 10 మందికి తెలిసేలాగా, అంటే ప్రజలందరికీ తెలిసేలాగా, అంటే అందరికీ తెలుసు అయినప్పటికీ ఇలాగా గదల శ్రీనివాస గారు అందరూ ఆయన అంత గొప్పగా చెప్పలేరు. అయినప్పటికీ ప్రతి ఒక్కరు హనుమంతుడి స్ఫూర్తితో ఎలా అయితే హనుమంతుడు మరి రామతత్వాన్ని ఎక్కడ రాముని భజన ఉంటే ఆయన ఉంటాడో, మనం అందరం హనుమంతుని భక్తులు కాబట్టి హనుమంతుని భక్తులుగా రామతత్వాన్ని దేశం అంతా ఎవరైతే రామతత్వాన్ని బోధిస్తున్నారో, ఎవరైతే రామతత్వాన్ని ఆరాధిస్తున్నారో వారికి మనం ఖచ్చితంగా హిందువుగా, భారతీయులుగా, భారత మాత ముద్దు బిడ్డలుగా మనం అంతా సంఘటితంగా ఉండాలి. మంచితనం మనందరికీ అవసరమే, కానీ మన మంచితనం పక్క వాళ్ళు చేతగానితనంగా, ఎందుకు పనికిరాని వాళ్ళుగా భావించే విధంగా మన మంచితనం ఉండకూడదు. మనం అందరూ ఖచ్చితంగా సంఘటితంగా ఉండాలి. అలా ఉంటేనే మన గుడి మనం నిర్మించుకోగలం, మన ధ్వజస్తంభం మనం పెట్టుకోగలం. చాలా చాలా చోట్ల ఈ మధ్య నేను రెగ్యులర్గా మాట్లాడతాను. అన్ని ఫేక్ కేసులు పెడుతున్నారు, అట్రాసిటీ కేసులు, నానే 4 కేసులు పెట్టారు. అన్ని ఫేక్ కేసులు పెట్టిన వారందరూ మతం మారిన క్రైస్తవం, వారికి ఆ కేసు పెట్టే హక్కే లేదు. అయినప్పటికీ పెడుతున్నారు, భయపెడుతున్నారు. ఏయో కవచగండాలు ఉన్నాయి వారికి అని చెప్పి ఇలాగో మీరందరూ కూడా బాధపడ్డారు, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కవచగండాలు లేవు. ఒకసారి మతం మారితే అవన్నీ వాళ్ళేదో దేవతా అవసరాలు ఉన్నాయని తిరుగుతున్నారు, అవేమీ లేవు. సో కాబట్టి ధైర్యంగా ఉందాం, ధైర్యంతో పాటు సంఘటితంగా ఉందాం. మనందరూ సంఘటితంగా ఉంటే మన మంచితనాన్ని ఆచరణగా చేసుకొని, వీళ్ళు మంచోళ్ళరా, వీళ్ళు ఎవరో కలిసి ఉంటారో, మన 20 మంది మనం కలిసి ఉంటే వాళ్ళని మనం బెదిరించవచ్చు, మనకి ఏ అనుమతులు అక్కర్లేదు, మన ఎవరికన్నా అడగాలంటే దళదలు దాటిపోతారు
అనే విశ్వాసంలో ఉన్నవాడికి మనమంతా ఒక్కటే, మనమంతా ఒకే మాట మీద ఉంటాం. మన భగవంతుడి విషయంలో, మన జాతీయత విషయంలో, మన హిందుత్వ విషయంలో మనం అంతా ఒకే మాట మీద ఉంటాం అనే ఒక మంచి మెసేజ్ ఈరోజు ఈ అవనిగడ్డలో జరిగిన ఈ హనుమాన్ శోభాయాత్ర రాబోయే రోజుల్లో ఇది ఒక చిన్న విత్తనమే ఎన్నో ఎకరాల్లో పాకే మరించేట్టు అవుతుంది. అలా ఈరోజు సంస్కృతి సాంప్రదాయానికి అనుగుణమైన ఈ అవనిగడ్డలో జరిగిన ఈ శోభాయాత్ర చిన్నదైనప్పటికీ కూడా ఇంకెంతాయి వడ్డెంతాయి ఖచ్చితంగా హిందువుల ఐక్యతకి ఇది ఒక బీజం అవుతుందని, ఇది పెద్ద వట వృక్షమై సాగరంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పెద్దలు నేను ఎంతో ఇష్టపడే బుద్ధప్రసాద్ గారికి, సురేష్ గారికి, మిత్రులందరికీ నన్ను ఈ శోభాయాత్రలో పాల్గొనడానికి ఆహ్వానించినందుకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. ధన్యవాదాలు.